మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హాయ్, నమస్తే అండి. నేను మీ షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. 100 సంవత్సరాల నుంచి ఆయుర్వేదం చేస్తూ వస్తున్న మీ సేవకుని. ఈరోజు మా ఛానల్ ద్వారా ఎన్ఓఎక్స్ హెల్త్ ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది ఫోన్లు చేసి నేను చెప్పే సలహాలని పాటించి ఎంతో ఆరోగ్యం వైపు మళ్ళారు. ఇక చింతించే అవసరం లేదు. వందల సంవత్సరాల నుంచి అంటుకొని వస్తున్న ఈ ఆయుర్వేదం, అమ్మ లాంటి ఆయుర్వేదాన్ని మీరు నమ్ముకున్నారా? మీ జన్మ ధన్యము. ఈరోజు చాలామంది ఈ సాఫ్ట్వేర్ రంగాల వారు, ఈ శ్రమించే శ్రమజీవులు, టెక్నిక్గా పనిచేసేవారు, శరీరంలో బలము లేదు, నిరుత్సాహం, దాబనడిసే గస, ఆకలి లేదు, నిద్ర తక్కువ, కొద్దిగా తినగానే కడుపంతా ఇలా ఊదిపోవడం, యూరిన్లో ప్రాబ్లం, వారి పర్సనల్ ప్రాబ్లం చెప్పడం చాలా సాధ్యము కాదు. ఈ విధంగా ఎంతోమంది బాధపడుతూ ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. గురువుగారు, మా పర్సనల్ సమస్యకి ఏదన్నా ఒక పరిష్కారం చెప్పండి, అది కూడా చౌకగా. ఈ మధుమేహం వచ్చిన తర్వాత దీని ఆటలు 6 భాగాలలో ఉంటాయి. నరాల పైన, కిడ్నీ పైన, లివర్ పైన, హార్ట్ పైన, కళ్ళ పైన, బ్రెయిన్ పైన. ఒక్కసారి మధుమేహం వాళ్ళ బాడీలో ఎంటర్ అయ్యిందా, ఇది డిజార్డర్, ఇక పోదు, దీని కంట్రోల్. ఇక వీరి సమస్య చిన్న వయసులోనే మధుమేహం వచ్చి వారి సమస్యలు అతలాకుతలమవుతుంటాయి, చెప్పుకోలేరు, సిగ్గు. ఇటువంటి తరుణంలో ఎంతోమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. వాటి కోసం 30 సంవత్సరాలుగా నా ఇంటి దగ్గర నా పైన నమ్మకం ఉండి వస్తున్న వారికి ఇచ్చే అద్భుతమైనది ఈరోజు నేను మీకు ఒక చక్కటి అమృతం లాంటి పానీయాన్ని మీకు చూపిస్తున్నా. అశ్వగంధ, పెన్నేరు దుంపలు, పల్లెటూరి భాషలో పెన్నేరు గడ్డ అని, శాస్త్రీయ నామం అశ్వగంధ అని. వెనకటి మా గురువులు చెప్పేవారు, నాడీ వ్యవస్థ క్షీణించి నాడీ సంచలనం సరిగా లేని సతమతమవుతున్న వైద్యులు ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఇమ్మన్నారు ఆ రోగికి. ఈరోజు రోగం ఉన్నవారు, రోగం లేనివారు తినే స్థాయికి మన శరీరాలు మార్చుకున్నాం. ఇక బయట అశ్వగంధని యార్డ్ల ద్వారా తెచ్చుకుంటున్నారు. అది ఎంత మంచిదో ఎంత చెడ్డదో నేను చెప్పే మాటలు బట్టి మీరు గ్రహించండి. అశ్వగంధని స్వచ్ఛమైన ఈ సైజు గల దుంపలు ఇవి. ఇలా చూస్తే అలా వెయిట్, ఇలా వాసన చూస్తే కమ్మటి మదుపు వాసన, మట్టి వాసన రాకూడదు, మురికి వాసన రాకూడదు. దీని లెవలే వేరే. ఈ అశ్వగంధ రారాజు ఈ చూర్ణాలలో, ఈ మూలికల దుంపలలో. వీటిని తెచ్చి శుభ్రంగా మట్టి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక మట్టి కుండలోనో, రాగి పాత్రలోనో, లేదా స్టీల్ గిన్నెలోనో, ఇనప కడాయిలోనో మునిగేంత వరకు 1 కేజీ దుంపలకి 1 లీటర్ పాలు వేసి ఉడికిచ్చి అలా డ్రై అయిపోవాలి. మళ్ళా 1 లీటర్, ఇట్లా 7 భావనలు చేస్తే అద్భుతమైన అశ్వగంధ. అలా నాటో పాలలో 1 కేజీ దుంపలకి 7 లీటర్ల పాలు వేసి ఉడికిచ్చి ఎండించి దంచి వస్త్రఘాళితము చేసిన ఈ అశ్వదుంపల చూర్ణం ఎలా ఉంటుందంటే, వేగంగా పరిగెత్తుకొచ్చి నిలబడ్డ గుర్రము దగ్గర ఏ స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ ఉంటుంది ఈ దుంపల చూర్ణంలో. ఇది అద్భుతం, అశ్వగంధ. అలా ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చిన గుర్రం, దాని దగ్గర ఏ స్మెల్ ఉంటుంది? చక్కటి ఒక మదపు వాసన. అలా ఉండేదే స్వచ్ఛమైన అశ్వగంధ చూర్ణం. దీనికి మించిన చూర్ణం ఈ జగత్తులో ఉండదు. ఛాలెంజ్ గల మాట ఇది.
ఇలా దుంపలని సేకరించి పాలలో ఉడికించి 7 భావనలు చేసి ఎండించి రోట్లో దంచి తీసిన అద్భుతమైన అశ్వగంధ చూర్ణాన్ని మీరు సేవిస్తే మీ శరీరం వజ్రమే. ఇవన్నీ వనవాసాల్లో పాండవులు సేవించిన అద్భుతమైన ఔషధాలే కదా. కందమూలములు తిన్న పాండవులు శక్తివంతులు. వారు శిలాజుతి తిన్నారు, దుంపలు, విదారికంద, గోక్షూర ఎన్నో తిన్నారు మహనీయులు. అందుకే వాళ్ళు సాధించారు. అటువంటి చూర్ణం 3 నెలల కన్నా ఎక్కువ ఉంటుంది, పవర్ పడిపోతుంది. ఇలా చేసుకున్న అశ్వగంధ దుంపల చూర్ణం 90 రోజులు నిలువ, ఆ తర్వాత పోయే కొద్దీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, కానీ వాటి విలువ అలా 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 తగ్గుతూ పోతుంది. 1 కేజీ దుంపలు తెచ్చుకొని నేను చెప్పిన వైద్య విధానాలు మీరు పాటించండి, లేదా ఫోన్ చేసి నాకు అడగండి, మీకు విధానాన్ని నేను తెలియజేయగలను. అలా చేసుకున్న చూర్ణాన్ని చూసారా, ఇది స్వచ్ఛమైన అశ్వగంధ దుంపల చూర్ణం. మీ ప్రపంచంలో ఏ ల్యాబ్లో ఉన్న ఇటువంటి చూర్ణాన్ని చెక్ చేసుకోవచ్చు. ప్యూర్ యాంటీబయాటిక్. మీ శరీరంలో మీకు ఏ వ్యాధి తెలియదు, పిల్లాడు సరిగ్గా పనిచేయడు, నీరసంగా ఉంటాడు, శక్తి లేదు, అయ్యగారు ఏ పర్సనల్ పని చేయలేరు, అటువంటి తరుణంలో ఈ అశ్వగంధాన్ని 40 రోజులు ఇవ్వండి, 10 రోజుల్లోనే మీకు చిటికేస్తాడు ఆయన. ఇది నిజం. దీన్ని ఎలా సేవించాలా ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూసారా బాబు, ఇది స్వచ్ఛమైన అశ్వగంధ. ఇది మీరు కొనేటప్పుడు కొట్లల్లో వీటికి హోలు పడకూడదు. హోలు పడిందంటే ఇందులో పురుగు పడి చెడిపోయి ఉంటుంది. ఇది ఇటువంటి అశ్వగంధ దుంపలు తీసుకొని పాలలో 7 భావనలు చేస్తే ఎండించి దంచి వస్త్రఘాళితము చేసిన చూసారా, ఇది అశ్వగంధ. వీటిని ఒక 1/2 స్పూన్ ఇలా ఇందులో వేసి, మేము అడవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన తేనె, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేం. వీటిని ఇలా కలిపి ఎంతో అద్భుతమైన ఔషధ. ప్రాచీన కాలంలో మహనీయులు ఇటువంటివన్నీ సేవించేవారు, అందుకే వారు వందల సంవత్సరాలు బతికారు. ఈరోజు మనకి అంత కల్తీ దొరుకుతుంది కాబట్టి మనం అంత ఆరోగ్యం ఉండలేం. కానీ ఈ ఆయుర్వేదం వైపు మళ్ళారా, మళ్ళీ మీకు పునర్జన్మ వచ్చినట్లే. ఇలా శుభ్రంగా తయారు చేసిన ఈ ఒక్క అశ్వగంధ తేనె ప్రతిరోజు, ఒకవేళ మధుమేహం ఉన్నవారు తాటి బెల్లాన్ని దంచి, తాటి బెల్లము, ఈ అశ్వగంధ దుంపల చూర్ణము పాలల్లో తీసుకోవచ్చు, నెయ్యిలో తీసుకోవచ్చు. నా దగ్గర తేనె ఉంది, నేను తేనెలో మీకు చేసి చూపిస్తున్నాను. ఇది రెడీ అయింది. దీన్ని ఏ విధంగా వాడాలా నేను చూపిస్తాను, చూస్తుండండి. చూసారా బిడ్డలు, ఎంతో అద్భుతమైనది ఈ పెన్నేరు దుంపల చూర్ణము తేనె. నేను చెప్పింది చెప్పినట్లుగా ఈ దుంపలని చక్కగా పాలలో భావన చేసి ఎండించి దంచి వస్త్రగాడిదము చేసి ఇలా ఈ యొక్క లేహ్యాన్ని ప్రతి ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యములు ముగించుకొని ఇలా తగు మోతాదులో కలుపుకొని అందరూ పెద్దలు, పిల్లలు, బుడ్డగాళ్ళు, బుడ్డమ్మలు, ముసలివాళ్ళు అందరూ ఒక్కొక్క ఇలా తయారు చేసిన ఈ యొక్క అద్భుతాన్ని, ఆహా చూసారా, ఎంతో అద్భుతం. ఇటువంటి తినే కదా ఆ మహనీయులు చక్రవర్తులుగా, మహావీరులుగా ఈ చరిత్ర పురుషులయ్యారు. మనమేం తక్కువ, మనము అయిదాం. మనమేం చేయాలి? ఇటువంటి అద్భుతమైన
మాబోటి అనుభవం గల వారి దగ్గర అడిగి మరీ తెలుసుకొని మీరు సేవించవచ్చు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్. జై హింద్.